తెలంగాణలోని భూ సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండలంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. ఇప్పటికే సుమారు 3000 అప్లికేషన్స్ బాధితులు అధికారులకు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని భూభారతితోనైనా సమస్యలు తీరుతాయంటున్నారు బాధితులు. భూభారతి పైలట్ ప్రాజెక్టు రైతుల సమస్యలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ధరణి ప్లేస్లో భూభారతిని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుందని చెప్పవచ్చు. దీనిలో భాగంగా కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. మనతో కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సమస్య ఉంది? సార్, మాది చెట్పల్లి గ్రామం. నియోజకవర్గానికి మాకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రావడం చాలా అదృష్టం. మంచి అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు కానీ నాకు ఏంటంటే సార్, మా చిన్నప్పటి నుంచి ఆర్మూరు సైడ్లో ఒక 30 సంవత్సరాల సది బతుకుతున్నాయి సార్. మా అమ్మ ఇక్కడ భూమి చెరువు ముంగటి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు. అప్పట్లో మా అమ్మ పొతం చేసింది. దీని కాయిదాలు లేవు. మా అమ్మ ఇప్పుడు గుడ్డిది అవుతుంది, స్కూల్లో పనిచేస్తుంది. మా అమ్మకు నెలకు 2000 వస్తుంది సార్ స్కూల్లో. నాకు దేవుడి పుట్టాల మా సారు మదన్ మోహన్ గారు మాకు ఒక 2 ఎకరాలు ఇక్కడ పట్ట చేపించిస్తే ఈ భూమి ల్యాండ్లో మేము ఏదైనా మంచిగా సాగు చేసుకొని గవర్నమెంట్కి సుఖం నేను చాలా సార్ పేరు మీద ఒక పంటకు నేను ఒక 50 కిలోల రైస్ను నేను గవర్నమెంట్కు ఈ స్కూల్కి కానీ హాస్టల్కి కానీ నేను ఎంపిక చేయాలనుకుంటున్నాను సార్. కొత్తగా 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నావు. రింజర్ల గ్రామంలో బాల్కొండ మండలంలో సునీల్ గారి రెడ్డి అక్కడ ఉన్న నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా సార్. జీతం ఉంటున్నా, సంవత్సరానికి జీతం. ఇక్కడ చేసుకోవడానికి భూమి లేదు నాకు. అందరూ లక్షల పంటలు పండించుకుంటారు, కరెంట్ వస్తుంది, ఎన్నో పథకాలు లబ్ధి పొందుతారు. నేను ఇప్పటికీ ఒక్క పథకం పొందలేను సార్. దీనికోసము మా సారు నాయకత్వంలో ఇంత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంత మంచి నాయకత్వము, కాంగ్రెస్ ప్రభుత్వమే ఒకటి చేస్తానన్న నమ్మకం నాకు ఉంది సార్. ఎందుకంటే చిన్నప్పుడు గతంలో చిన్నగా ఉన్నప్పుడు నా బర్రెలు భూములు లేని వాళ్ళకి భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పటికీ ఏ ప్రభుత్వం సుఖ ఒక్క మనిషికి భూములు ఇచ్చిన ఘనత లేడు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది మీ సమస్య? సార్, మాది తాడవాయి మండలం కనకల్ గ్రామం, మళ్ళా ఎల్లారెడ్డి నియోజకవర్గం, కామారెడ్డి జిల్లా. మా సమస్య ఏంటంటే మా నాన్నగారు 1965 7వ నెల 22వ తారీఖు నాడు సాదా బయానమ్మలో భూమి కొన్నాడు. అంటే 20 సంవత్సరాలు కొన్న నుంచి 20 సంవత్సరాల దాకానే వస్తుంది. మళ్ళీ పాత పాస్బుక్లలో వేరే సర్వే నెంబర్ల మీద లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు దాని మీద వస్తుంది. నేను 2013 నుంచి కలెక్టర్ గారికి అప్లికేషన్ చేస్తూనే ఉన్నాము. మీకు పాస్బుక్లు ఇప్పిస్తామని ఒప్పుకున్నారు. ఆ విజయసాయి రెడ్డి అనే ఆమెను చంపేసే వరకల్లా ఆగిపోయింది. అంతే, ఇంకేం లేదు. అంతే సమస్య. ఇక వాళ్ళ కుర్మోళ్ళకు, గంగెడ్లోళ్ళకు, వాళ్ళకు వీళ్ళకి అన్ని సీలింగ్లో అయిన భూములు మళ్ళీ వాళ్ళ పేరు మీద తీసుకొని మళ్ళీ కింద మిగేస్తారు. అధికారులు ఏమంటారు కదంటే మేమే చేయాలంటారు. ఇప్పుడు భూభారతితో మారుతామని అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం? అప్పుడు ఇస్తామన్నారు కదా, మారుతుందని కానీ నమ్మకం ఉంది. అది మారకపోతే అదేమో కోర్టులు చేస్తారట, కోర్టులో పోవాల్సి వస్తుంది. మరి భూమి ఏడ దొరికేటట్టున్నది. సమస్య సార్, 2006 ముస్లింల దగ్గర 3 ఎకరాల 12 గుంటలు కొన్నాక 6-7 నా మీద ఉంచారు. అయితే అది మరలా వేరే వాళ్ళ మీద ఎక్కింది. కొత్త పాస్బుక్ రాలే, పాత పాస్బుక్ మీద ఉన్నది. లోన్ తీసుకున్నా, మందు కోపన వచ్చింది, అన్నీ వచ్చినాయి. మొన్న కొత్త పాస్బుక్ మీద వాళ్ళ మీద పోయింది. అది ఇవ్వమంటే మేము కొన్నామంటాడు. మేమేమో రిజిస్టర్ ఆఫీస్లో ఎల్రెడీ చేపించుకున్నప్పుడు వాళ్ళు మండల మటుకు ఆర్డర్ కాపీ తీసుకున్నామంటారు. అది ఏం చేసారో ఏం చేయలేరో తిరిగి కలెక్టర్ దగ్గర ఆడియో దగ్గరికి పోయినా, ఏది తెమ్మంటే అది తెచ్చినా, లింక్ డాక్యుమెంట్ తెచ్చినా, ఈసీ తెచ్చినా, యాల్మిషన్ తెమ్మంటే తెచ్చినా, లాయల్టీ పెట్టినా, లాయల్టీ కూడా మొత్తం మీద లాయల్టీ కూడా ఈ పైసా ఇచ్చినప్పుడే మన మాట. భూభారతి కొత్తగా తీసుకొచ్చి లేదా దాంతో అవుతుంది అనుకుంటున్నాం. అవుతుంది అని నమ్మకపడుతున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మంచిగా చేస్తారని అనుకుంటున్నాము. ఆయన ఇప్పటిదాకా తిరిగితే భూభారతి ఇది ధరని పెట్టినాము, వాళ్ళు వెళ్తలేదు, ఏమి ఇవ్వమన్నారు. లింక్ డాక్యుమెంట్లు అంతకుముందు వెళ్ళినాయి, అన్ని వెళ్ళినాయి, ఇప్పుడు వెళ్తలేవు. మొత్తంగా కూడా చాలా మంది ఇలాంటి బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ట్రెండ్లో చేయని మార్పులను ఇటు భూభారతి ద్వారా చేసే వీలు ఉంటుందని కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. దీనిలో భాగంగానే కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రాన్ని ఇటు పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ శ్రవంతో కిషోర్, రాజ్ న్యూస్, కామారెడ్డి నుంచి.